యూపీఐతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. హైవేలతో పరుగులు తీస్తుంది. ప్రపంచ దేశాలు గౌరవించే స్థాయికి చేరింది. ఇది ఎలా జరిగింది? ఎవరి హయాంలో జరిగింది? ఈరోజు భావోద్వేగాలు కాదు, నిజాలు మాట్లాడుకుందాం. హాయ్ అండి, నా పేరు వైమాసు రెడ్డి. మీరు చూస్తున్నారు భూ అన్వేషణ ఛానల్. ఈ వీడియోలో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం జరిగిన మార్పులను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా 24 గంటల కరెంటు గురించి మాట్లాడుకుందాం. చీకట్ల నుంచి వెలుగుల దిశగా. ఒకప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? రాత్రి కరెంటు పోతే పిల్లలు చదవలేకపోయేవారు. రైతులు మోటార్లు ఆన్ చేయడానికి అర్ధరాత్రి లేవాల్సిన పరిస్థితి వచ్చేది. చిన్న వ్యాపారులు వ్యాపారంలో నష్టపోయే రోజులు. కానీ ఈరోజు చాలా రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్తు సాధారణమైంది. సోలార్ పవర్, రిన్యూవబుల్ ఎనర్జీ, పెద్ద ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు. భారతదేశం విద్యుత్ ఉత్పత్తిలో భారీ స్థాయికి చేరుకుంది. కేవలం కరెంటు కాదు మిత్రులారా, ఇది ప్రజల జీవితాల్లో వెలుగు. ఒకప్పుడు జేబులో క్యాష్ లేకపోతే మనిషి అసహనంగా ఉండేవాడు. చిల్లర కోసం గొడవలు, ఏటీఎంల ముందు లైన్లు. కానీ ఈరోజు ఒక చిన్నటి దుకాణం దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంది. 10 రూపాయల టీ అయినా, 10 లక్షల బిజినెస్ అయినా యూపీఐతో సెకండ్లలో ట్రాన్స్ఫర్. ఇది కేవలం టెక్నాలజీ కాదు, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన డిజిటల్ విప్లవం. మూడోది మరుగుదొడ్లు. గ్రామాల్లో మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారో చాలా మందికి తెలియదు. చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు, భయం, అవమానం, ఆరోగ్య సమస్యలు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కోట్లాది మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. ఇది కేవలం ఇటుకల నిర్మాణం కాదు, మహిళల గౌరవాన్ని కాపాడిన ఉద్యమం. ఇది మోదీ చేయలేడా? నాలుగోది పేదలకిల్లు. ఒక కుటుంబానికి ఒక కొత్త జీవితం. వర్షం పడితే గుడిసెల్లో నీళ్లు కారేవి. ఒక చిన్న ఇంటి కోసం జీవితాంతం కష్టపడిన కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఇంటి తలుపు మూసుకొని నిద్రపోయే భద్రత, అది పేదవాడికి రాజభోగం. అలాంటిది మోదీ చేయలేడా? ఐదోది ఉచిత రేషన్. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఆగిపోయింది. కానీ భారతదేశంలో కోట్లాది కుటుంబాలకు ఉచిత రేషన్ అందించారు. పేదవాడి ఇంట్లో పొయ్యి ఆరిపోకుండా నిలబెట్టింది ఈ పథకం. ఇది మోదీ చేయలేడా? ఆరోది రైతులకు డైరెక్ట్ బెనిఫిట్. ఒకప్పుడు రైతులు పండించే పంటకు సంబంధించిన డబ్బులు మధ్యలో ఎవరి దగ్గర ఆగేదో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు వెళ్తుంది. ఇది రైతుకు గౌరవం ఇచ్చిన మార్పు కాదా? ఇది మోదీ చేయలేడా? పేదలకు వైద్య భరోసా. ఒక పెద్ద ఆపరేషన్ అంటే పేద కుటుంబం అప్పుల్లో కూరుకుపోయేది. కానీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ద్వారా లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. పేదవాడికి ఇది ప్రాణరక్షణగా నిలుస్తుంది. ఇది మోదీ చేయలేడా? ఎనిమిదవది తాగునీటి విప్లవం. గ్రామాల్లో మహిళలు కిలోమీటర్ల దూరంలో బిందెలతో నడిచిన రోజులు మనం చూసాం. ఇప్పుడు ఇంటింటికి నీటి కనెక్షన్ ఇవ్వడానికి భారీ ప్రణాళిక అమలవుతున్నాయి. ఇది మోదీ చేయలేడా? ఇక హైవేల జోలికి వస్తే పరుగులు తీస్తున్న భారత్. ఒకప్పుడు 100 కిలోమీటర్ల ప్రయాణం అంటే రోజంతా పట్టేది. ఇప్పుడు భారీ హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు దేశ రక్షణ వ్యవస్థని మార్చేసాయి. ఈ హైవేలు, రోడ్లంటే కేవలం సిమెంట్ కాదు, అవి ఆర్థిక అభివృద్ధికి రక్తనాళాలు. ఇది మోదీ చేయలేడు. ఇక రైల్వేలకు వస్తే పాత రైల్వే స్టేషన్లు గుర్తున్నాయా? అసౌకర్యం, అస్వచ్ఛత, అన్ని ఇబ్బందులే. అప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితులు. ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్, మోడర్న్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్ల కనిపించే రైల్వే టెర్మినల్లు. ఇవన్నీ మోదీ చేయలేడా? మిత్రులారా, ఇది కేవలం ప్రాజెక్టు కాదు, ప్రజల జీవితంలో జరిగిన మార్పులు. దేశం అభివృద్ధి చెందితే అది చివరికి సాధారణ మనిషి జీవితంలో కనిపించాలి. అది అసలు అభివృద్ధి. అది మోదీ ఖచ్చితంగా చేశాడు. ఇక ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడదాం. ఇది ఒక పెద్ద విప్లవం. సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం అంటే తెలియని సందర్భం. ఒకప్పుడు విమానం అంటే పెద్ద ధనవంతుల విషయం. గ్రామాల్లో చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా ఎయిర్పోర్ట్ చూడలేదు. కానీ ఇప్పుడు చిన్న పట్టణాలలో కూడా కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఉడాన్ స్కీమ్ వల్ల సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇది కేవలం ప్రయాణం కాదు, భారతదేశం వేగంగా ఎదుగుతున్న సంకేతం. ఇది మోదీ చేయలేడు. ఇక డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. మొబైల్లోనే ప్రభుత్వం. ఒకప్పుడు చిన్న సర్టిఫికేట్ కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లైన్లు, లంచాలు, మధ్యవర్తులు. కానీ ఇప్పుడు చాలా సేవలు మొబైల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కానీ, డిజిటల్ లాకర్ కానీ, ఆన్లైన్ సర్వీసెస్ కానీ, డిజిటల్ పేమెంట్స్ కానీ. భారతదేశం డిజిటల్ శక్తిగా మారింది. ఇది మోదీ చేయలేడా? అలాగే మేక్ ఇన్ ఇండియా. తయారీ రంగంలో కొత్త శకం. ఒకప్పుడు మనం ఉపయోగించిన చాలా వస్తువులు విదేశాల నుంచి వచ్చేవి. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు, ఇలా అన్ని చాలా. కానీ ఇప్పుడు భారత్లోనే భారీ తయారీ పరిశ్రమలు వస్తున్నాయి. ప్రపంచ కంపెనీలు కూడా భారత్లో ఫ్యాక్టరీలు పెడుతున్నాయి. ఇవి ఉద్యోగులకు, ఆర్థిక వ్యవస్థకు, దేశ భవిష్యత్తుకు చాలా కీలకం. అటువంటిది మోడీ చేయలేడా? దేశ ప్రధాని మోదీ గారు ఒకే దేశం ఒకే పన్ను విధానం తీసుకొచ్చిండు. అదే జీఎస్టీ. ఒక రాష్ట్రంలో ఒక ట్యాక్స్, మరో రాష్ట్రంలో మరో ట్యాక్స్. వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఏర్పడింది. అవును, మొదట కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను ఒకే దారిలో నడిపించే పెద్ద మార్పుగా మారింది. ఇది మోదీ చేయలేడా?
పేదవాడి గురించి ఇంకో విషయానికి వస్తే జన్ధన్ యోజన. ఒకప్పుడు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. సర్కార్ డబ్బులు మధ్యలో ఎక్కడో మాయమయ్యేవి. కానీ ఇప్పుడు కోట్లాది జన్ధన్ అకౌంట్స్ ఏర్పడ్డాయి. పేదవాడి చేతిలో ఏటీఎం కార్డు కనిపించడం అది చిన్న విషయం కాదు మిత్రులారా. అది ఆర్థిక గౌరవం. మన దేశంలో ప్రతి పౌరుడికి ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఉంది. అది మోదీ వల్లనే. సోలార్ పవర్. భారతదేశం ఇప్పుడు సోలార్ ఎనర్జీలో ప్రపంచానికి ఆదర్శంగా మారుతుంది. గ్రామాల్లో కూడా సోలార్ లైట్స్, సోలార్ పంప్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, భవిష్యత్తు విద్యుత్ అవసరాల కోసం దేశం సిద్ధమవుతుంది. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? కేవలం మోదీ వల్లనే. ఇస్రో విజయానికి వస్తే ఒకప్పుడు అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 ఇలా అనేకం. ప్రపంచం భారత శాస్త్రవేత్తలను గౌరవిస్తుంది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశాల్లో భారత్ నిలవడం ప్రతి భారతీయుడి ఆత్మగౌరవం. అది మోదీ వల్లే సాధ్యమైంది. స్టార్టప్ ఇండియా. యువతలో కొత్త ఆలోచనలు. ఒకప్పుడు యువత లక్ష్యం ఒకటే, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం. కానీ ఇప్పుడు సొంత కంపెనీలు ప్రారంభిస్తున్నారు. కొత్త యాప్స్, కొత్త ఐడియాస్, కొత్త బిజినెసెస్. భారత యువత ప్రపంచానికి పోటీ ఇస్తుంది. అనేక రంగాల్లో ప్రపంచంలోనే భారత్ ఒక అగ్రమగామిగా ఎదగడానికి అనేక రంగాల్లో పోటీ ఇస్తుంది. భారత్ డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. కొత్త కంపెనీలు ప్రారంభిస్తున్నాయి. కొత్త యాప్స్, కొత్త ఐడియాస్, కొత్త బిజినెసెస్. భారత యువత ప్రపంచానికి పోటీనిస్తుంది. అది ఎవరి వల్ల సాధ్యమైంది? ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్. ఒకప్పుడు భారతదేశాన్ని కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమేగా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక్కటిగా ఎదుగుతుంది. ప్రపంచ కంపెనీలు భారత్ వైపే చూస్తున్నాయంటే భారత్ కెపాసిటీ ఏందో మీరే ఆలోచన చేయండి. మోదీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో భారతదేశం గౌరవం పెరిగింది. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్ను అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు G20 సమావేశాలు, ప్రపంచ నాయకులతో బలమైన సంబంధాలు, భారత్ మాటకు విలువ పెరిగింది. ఈరోజు ప్రపంచం భారతదేశం చెప్తే వినే స్థాయికి వచ్చింది. అంటే అది మోదీ వల్లనే సాధ్యమైంది. ఒకప్పుడు ఉగ్రవాద దాడులు జరిగితే ఏమయ్యేది? ఖండనలు, సమావేశాలు మాత్రమే. కానీ ఉరి దాడిలో భారత్ జవాన్లు వీరమరణం పొందిన తర్వాత భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. సరిహద్దులు దాటి ఉగ్రవాది స్థావరాలపై దాడి చేసింది. ఇంకో దేశం వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. అప్పుడు ఎవ్వడేం పీకలేడు. పాకిస్తానుడు కానీ ఎవ్వడు కానీ ఏం పీకలేడు. ఈరోజు ప్రపంచం ఒక విషయం గ్రహించింది. భారత్ అవసరమైతే సమాధానం ఇస్తుంది, యుద్ధాలు చేస్తుంది, కార్పిస్తుంది అని ప్రతి ఒక్కడికి అర్థమైంది. అది మోదీ వల్లనే సాధ్యమైంది. పుల్వామా దాడిలో మన జవాన్లు మరణించినప్పుడు దేశం మొత్తం ఆవేదనలతో మునిగిపోయింది. కానీ ఆ తర్వాత భారత్ వాయుసేన పాకిస్తాన్లోని బాలాకోట్లో దాడి చేసింది. ఇది కేవలం సైనిక ఆపరేషన్ కాదు, భారతదేశం ఇక మౌనంగా ఉండదనే సంకేతాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ధర్మయుద్ధం. అలాంటి వ్యవస్థను మోదీ పెంచలేడా? కాపాడలేడా? ఇంకా చెప్పుకొస్తే ఆధునిక ఆయుధాలతో బలపడిన సైన్యం. ఒకప్పుడు మన సైన్యం చాలా పాత సామగ్రితో పనిచేసేదని విమర్శలు వచ్చేవి. కానీ ఇప్పుడు రఫేల్ ఫైటర్ జెట్స్, S-400 మిసైల్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ డ్రోన్స్, మోడర్న్ వెపన్స్. భారత సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిగా ఎదుగుతుంది. తెలుసా మీకు? ఎక్కడ మనలాంటి సైనిక వ్యవస్థ లేదు. ఎక్కడ మనలాంటి సైనిక వ్యవస్థ లేదు. రష్యాలో కూడా లేదు ఇటువంటిది. అమెరికాలో కూడా లేదు మనలాంటి సాంకేతిక సైనిక వ్యవస్థ. దాని గురించి ఎవరేం మాట్లాడలే. ఇన్ని సంవత్సరాల పరిపాలన అది మోదీ చేసింది. ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వదేశీ క్షిపణులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అరే ఏం తయారు చేస్తున్నారు? బ్రహ్మోస్ కానీ, అగ్ని సిరీస్ కానీ, ఆకాశ్ మిసైల్ సిస్టమ్స్ కానీ, భారతదేశం రక్షణ రంగంలో కొత్త స్థాయికి చేరుకుంది. ఇది మోదీ చేసింది కాదా? ఇండియన్ నేవీ, సముద్రంలో భారత్ శక్తి. ఇండియన్ నేవీ గురించి ఆలోచన చేయండి. మన సముద్రంలో ఇప్పుడు భారత నౌకాదళం బలంగా కనిపిస్తుంది. కొత్త యుద్ధ నౌకలు, సబ్మరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. భారత్ సముద్ర భద్రతను మరింత బలపరుస్తుంది. ఎంత భద్రత! మనం ఎంతమందిని కాపాడుతున్నాం, ఎన్ని దేశాలను కాపాడుతున్నాం. మన భద్రత, మన నేవీ మన దేశానితో పాటు ఇతర దేశాలను కూడా భద్రత ఇస్తుంది. ఇతర దేశాలకు కూడా, మన చుట్టుపక్కల దేశాలకు కూడా. ఎంత మంచి వ్యవస్థ నిర్మాణం చేసింది నేవీ వ్యవస్థను. అది మోదీ చేసింది కాదా? ఇప్పటి యుద్ధాలు కేవలం తుపాకులతో జరగడం లేదు.
మీరు అనుకుంటున్నారు తుపాకులు పట్టుకొని బార్డర్లు నిలబడితే కాదు. శాటిలైట్ టెక్నాలజీని చాలా పెంచింది. డ్రోన్లు డ్రోన్లు దేశానికి ఎన్ని డ్రోన్లు ఉన్నాయి, ఎంత ఎంత ఆ, ఎంత ఎదుర్కొంటుంది, ఎవరైనా ఆలోచన చేసిండ్లా? ఏఐ సర్వేలెన్సెస్, స్మార్ట్ ఫెన్సింగ్స్, సరిహద్దుల్లో హైటెక్ భద్రత పెరిగింది. ఎంత హైటెక్ భద్రత, ఎంత అడ్వాన్స్డ్ అంటే అది మీరు ఆలోచన చేసే కంటే ఎక్కువ స్థాయిలో మన దేశం అభివృద్ధి చెందుతుంది. అది మన భారతదేశ లోపల ప్రజలకు ఏర్పడతలేదు, అది బార్డర్లో పోతే తెలుస్తుంది. అటువంటి వ్యవస్థను ఇవాళ నిర్మాణం చేసిండ్రు. ఇలా పాకిస్తాన్ వాడు ఎదుర్కోవాలంటే ఎదుర్కొనే శక్తి ఇంత ముందుండే, ఇప్పుడు ఎదుర్కోవాలంటే ఇది గారుతుంది. ఎందుకు? వాడి దగ్గర వ్యవస్థ లేదు. వాడు డబ్బులున్న మన వ్యవస్థలాగా ఎదగలేడు. మన సైంటిస్టులు అట్లా చేసిండ్రు, మన దేశం అట్లా చేసింది, మన ప్రధాని అట్లా చేసిండు. ఈ 10 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమంగా చేసిండు. భారతదేశాన్ని చాలా మంచి నిర్మాణం చేసిండు. చాలా చాలా మంచి నిర్మాణం చేసిండు. ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఒక్కొక్క రంగంలో. ఒకప్పుడు చైనా సరిహద్దులో రోడ్లు లేక సైన్యం ఇబ్బంది పడేవారు, కానీ ఇప్పుడు భారీ స్థాయిలో రోడ్లు, టన్నెల్స్, బ్రిడ్జీలు నిర్మించబడ్డాయి. దేశ రక్షణకి ఇవి చాలా కీలకం. ఇవన్నీ ఎవరు చేసిండ్రు? మోదీ చేయలేడా? చైనా అంటే మనం భయపడేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు చైనాకు టెక్నాలజీలో పోటీకి వెళ్తున్నాం మనం. మనతో యుద్ధం చేయాలంటే చైనాకు ఆషామాషి కాదు. దాని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మనతో యుద్ధం చేయాలంటే. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించడం భారత రాజకీయ చరిత్రలో అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. అది ఎవరు గుర్తించడం లేదా? ఒక్క దేశం ఒక్క రాజ్యాంగం అనే భావనను బలపరిచిన వ్యక్తి ఎవరు? ఇది మోదీ చేయడం వల్లే జరిగింది. ఇది నార్మల్ విషయం కాదు. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేయకుంటే ఇవాళ మన పరిస్థితి ఏంటి? ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాను, మన పరిస్థితి అటు చైనా. ఆ రక్షణ వ్యవస్థ మన 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 రక్షణ వ్యవస్థకు మూల స్తంభం జమ్మూ కాశ్మీర్. అటువంటి వ్యవస్థలో ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే మామూలు విషయమా? ఎంత డేర్ స్టెప్! అది ఆలోచన చేయరా? దేశంలో ఉగ్రవాదానికి నిధులు అందకుండా కఠిన చర్యలు తీసుకున్నది మోదీ ప్రభుత్వం. ఎన్ఐఏ, ఈడీ, ఇంటెలిజెన్స్ సంస్థలు దేశ భద్రత విషయంలో మరింత యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల? ఆపరేషన్ సింధూర్ గుర్తుందా? భారత్ ఇచ్చిన హెచ్చరిక ఇది. దేశంపై కుట్రలు జరిగితే చూస్తూ ఉండదనే సంకేతం ఇలా మోదీ గారు ఇచ్చిండ్రు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, కొత్త భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అంటే నా దేశ పౌరుడికి ఒక్కోడికి ఏమైనా కూడా అంతు చూసేదాకా వదలమనే హెచ్చరిక చేసిండ్రు. శాంతిని ప్రేమించే దేశం భారత్, కానీ దేశాన్ని కాపాడే సమయంలో సింహంలా మారగల శక్తి కూడా భారత్కు ఉంది. మన జవాన్లు మంచులో, ఏడారుల్లో, సరిహద్దులో కాపలా కాస్తున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆర్మీ సిబ్బందికి, మన దేశ రక్షణ సిబ్బందికి సెల్యూట్ చెప్తున్నాను నేను. ఒకప్పుడు భారతదేశం బలహీన దేశంగా చూసిన వాళ్ళు ఈరోజు భారత్ను గౌరవంగా చూస్తున్నారంటే ఇది కేవలం ప్రభుత్వం మార్పు కాదు, దేశ ఆత్మవిశ్వాసం పెరిగిన కాలం. అంటే ఇది ఓన్లీ మోదీ వల్ల జరిగిన సందర్భమే. ఒకప్పుడు ప్రపంచ అగ్రదేశాలు నిర్ణయాలు తీసుకుంటే భారత్ కేవలం చూస్తుండిపోయేది గతంలో. కానీ ఇప్పుడు G20 సబ్మిట్ను భారతదేశం విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచంలోని అగ్రదేశ నాయకులు భారతదేశానికి వచ్చారు. ఇది కేవలం ఒక సమావేశం కాదు, ప్రపంచానికి భారత్ ఇచ్చిన సందేశం. మేం కూడా నాయకత్వం వహించగలమని చూపెట్టిన ధైర్యం మన దేశానికి ఉంది. అది మోదీ వల్లే సాధ్యమైంది. అలాగే ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలు ఏర్పరిచింది. మోదీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, జపాన్, ఫ్రాన్సు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఈరోజు చాలా దేశాలు భారత్లో బలమైన సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఇప్పుడు పెద్ద మార్కెట్, పెద్ద శక్తి, పెద్ద వ్యూహాత్మక భాగస్వామి. ఒకప్పుడు రష్యానే ఉండే, కానీ ఇప్పుడు ఎన్ని దేశాలు మనకు స్నేహం కోరుకుంటున్నాయి, ఎన్ని దేశాలు మన గురించి ఆలోచన చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్యలో గొడవలు జరిగినా మన దేశాన్ని పిలుస్తున్నారు మధ్యవర్తిత్వంగా. అంటే మన కెపాసిటీ ఏందో ఆలోచన చేయండి. ఇవాళ చైనా నమ్మరు మధ్యవర్తిత్వంకి, అమెరికాను నమ్మరు, ఎవరిని నమ్మరు, రష్యాను కూడా నమ్మరు. ఇవాళ ఓన్లీ భారతదేశాన్ని నమ్ముతారు ఇతర దేశాలు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఒకప్పుడు భారతదేశం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా చెప్పేవారు, కానీ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా ఎదిగింది. ఇది ఒక చిన్న విషయం కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా పెద్ద విషయం. ఇది మామూలు విషయం కాదు. ఇది ఓన్లీ మోదీ వల్లే సాధ్యమైంది. ఎన్ని మత విద్వేషాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కుల రాజకీయాలు, ఎన్ని మత రాజకీయాలు, ఎలా జరిగినాయి చూస్తున్నాం కదా. భారతదేశం బయట యుద్ధం కంటే అంతర్యుద్ధాలు చాలా ఉంటాయి.
అవన్నీ జయిస్తూ కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా పెద్ద విషయం ఇది. ఇది మోదీ వల్లనే సాధ్యమైంది ఇది. ఆయుధ సంపదను కూడా అమ్మే స్థాయికి ఎదిగినాం. భారత్ ఒక తయారు శక్తిగా మారింది. చాలా ఎదుగుతుంది భారత్. నార్మల్ విషయం కాదు ఇది. ఒక 5-10 ఇయర్స్ తర్వాత చూడండి భారత్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు చేసిన పరిపాలన, ఇప్పుడు చేసిన రిజల్ట్ కొన్ని రోజుల తర్వాత మీరు ఆలోచన చేయండి. ఒక 5 సంవత్సరాలు చూడండి ఎట్లుంటుందో మన దేశం. భవిష్యత్తు ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది. భారత్ కూడా సోలారు, రినవేబుల్ ఎనర్జీలో భారీ ప్రాజెక్టులు చేపడుతుంది. ఇది భవిష్యత్తు తరాలకు చాలా ముఖ్యమైన విషయం. అంటే డీజిల్, పెట్రోల్ లేకుండా సోలార్ కానీ, పవన విద్యుత్ కానీ, చెత్తతో కూడా ఇతర వ్యవసాయ పని రకాలతో కూడా కరెంటును కానీ, ఇంధనాన్ని కానీ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదుగుతుంది. అది కూడా ఏది ఈకోలా, అంటే గ్రీన్ ఎనర్జీ లాగా. ఇది నార్మల్ విషయం కాదు ఇది. ఇప్పుడు తనలాడుతున్నాం డీజిల్ కోసం, పెట్రోల్ కోసం కానీ, సహజ వాయు కోసం కానీ, సిలిండర్ల కోసం, ఎల్పిజి కానీ. తర్వాత ఇదంతా ఉండదు, అంతా చేంజ్ అవుతుంది. ఇదంతా చేంజ్ చేయాలంటే మోదీ ఉండాలా, ఖచ్చితంగా మోదీ ఉండాలా. ఈయన చేసిన ఆర్థిక అభివృద్ధి చాలా చిన్న విషయం కాదు ఇది. ఇది సమతుల్యంగా అన్ని బరువులు మోసిన వ్యక్తి. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న భారత్ అని చెప్పేవారు, కానీ ఇప్పుడు ఫ్యూచర్ సూపర్ పవర్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక్క రోజులో రాలేదు. దేశం మొత్తం కష్టపడిన ఫలితం ఇది. మన దేశ ప్రజలందరూ కష్టపడిన ఫలితం ఇది. విదేశాల్లో, ఇతర దేశాల్లో ఒక భారతీయుడు మన దేశం పేరు చెప్పి గౌరవం పొందితే అది 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవంగా ఉంటుంది. అందుకే చెప్తున్నా, మోదీ చాలా చేసిండు. నేను చెప్పింది చాలా చిన్నగా నేను చెప్పింది ఇంతే చెప్పాను నేను ఇప్పటి వరకు. కానీ చాలా ఉంది. అప్పుడప్పుడు మోదీ గురించి చెప్పాలంటే నేను చెప్తాను. నాకు పార్టీ ఫీలింగ్స్ కానీ అది కానీ ఇలాంటివి ఏం లేవు. కానీ దేశ ప్రధానిగా నేను అతన్ని గౌరవిస్తున్నాను. అతనికి సెల్యూట్ చేస్తున్నాను. నా దేశం నాకేమిచ్చింది అంటే మోదీ లాంటి ఒక గొప్ప ప్రధానమంత్రిని ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా చెప్పగలుగుతాను నేను. భారత్ ఇప్పుడు మారుతుంది, పరుగులు తీస్తుంది, ప్రపంచం గమనిస్తుంది. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది ఒక కొత్త భారతదేశం. దీన్ని మీరు ఊహించాలి. మన మోదీకి సపోర్ట్ ఇవ్వాలి, మన దేశ ప్రధానికి సపోర్ట్ ఇవ్వాలి. దేశ ప్రధాన్ని ఇంత అవమానపరచద్దు. ఇంత అవమానపరచడం చాలా దారుణం ఇది. మీకు కూడా భారతదేశం బలపడాలనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి దేశభక్తి వీడియోలు, నిజమైన విశ్లేషణల కోసం మా భూ అన్వేషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.